ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో April 19th గొప్ప ప్రారంభం. అదే మరి ఎందుకు బ్రో బయట ఏం చేయలేదు? ఒక డైరెక్షన్ చేయాలని ఏమీ లేదా? లైక్ మన వేణు ఉంది. చెప్పాను కదా, ఇండస్ట్రీలో ఎవరికైనా దేనికి నువ్వే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంత స్ట్రగుల్స్ పడ్డావో నాకు తెలుసు. దేనికైనా టైం వచ్చినప్పుడు ప్రతిదీ దేవుడు పెడతాడబ్బా. అది పెట్టేంత వరకు నువ్వు ఎంత పరిగెత్తినా అవ్వదు. ఈ టైంకి ఇది జరగాలని దేవుడు రాసి పెడతాడు, అది జరుగుద్ది అంతే. కథలు రాస్తావా? బోల్డ్ కథలు రాస్తుంటా. 2-3 ప్రొడ్యూసర్లు చెప్పా, చాలా మందికి చెప్పా. కొంతమంది అయితే ఆ కథలను కాపీ కొట్టి సినిమాలు తీసేశారు. అప్పటి నుంచి అనుకున్నా ఇంకోసారి ఇలా చెప్పకూడదని చెప్పి. చాలామంది పేర్లు చెప్పాలి, మళ్ళీ వాళ్ళు హట్ అవుతారు. నేను చెప్పిన కథలు విని సేమ్ చిన్న చేంజెస్ చేసి సినిమాలు తీసేసుకున్నారు. ఆ 2-3 సినిమాలు హిట్ అయ్యాయి. అప్పటి నుంచి అనుకున్నాను, కనిపించిన ప్రతి ఏదోకి కథలు చెప్పకూడదురా బాబు, ఈసారి పక్కాగా ఒక జెన్యూన్ ప్రొడ్యూసర్ నమ్మకమైన దొరికితేనే చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యాగా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే ఫేక్ సినిమాలు స్టోరీలు అంటే ఇది మా కథ ఇది మా కథ అని అంటారు, అంటే నిజమే అది? నిజం. మరి నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్, నేను చెప్పింది తీసి అటు ఇటు మార్చి తీసేసాడు ఆ సినిమాలు. మనకు అట్లాంటి ఏం లేదు. మన క్రియేటర్ ఇప్పుడు ఎలా ఉండాలంటే, వేర్ దెర్ ఇస్ క్రియేటివిటీ దెర్ ఇస్ నో ఎండ్. మనం కొత్తగా ఆలోచిస్తున్నంత కాలం, ఇప్పుడు జబర్దస్త్లు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తానంటే ఎప్పటికప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయబెట్టే. మనం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నంత కాలం మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే దీన్ని మించిన కథ ఇంకోటి రాసుకుంటాం. సో అది ప్రాబ్లం లేదు. ఫైనాన్షియల్ సెట్ అయ్యేవన్నా? ఫైనాన్షియల్గా ఓకేనా? ఎందుకంటే నాకు కొంచెం పెద్ద ఫ్యామిలీ, మా మదర్ని ఫాదర్ని నేనే చూసుకోవాలి, నా ఫ్యామిలీ. ఇంకా కొంచెం ఫ్యామిలీ కోసమే లైఫ్ సాక్రిఫైస్. ఈవెంట్ జబర్దస్త్ అది కాక ఉందా? ఏం లేదు. బిజినెస్ కానీ బిజినెస్ లేదు, మనకు అంత కమర్షియల్ ఆలోచనలు లేవు. అంటే ఎందుకన్నా నువ్వు ఇంకా ఇల్లు కొనుక్కున్నావా? ఓకే, ఒక ఫ్లాట్ తీసుకున్నా. ఒక కారు, ఒక ఫ్యామిలీ. ఇది మెయింటెనెన్స్. తినడానికి ఉండడానికి ఉందా? నేను నాకున్న చిన్న కోరికలు, ఫోన్లు, వాచ్లు, ఇలాంటివి మన కోరికలు మనం తీర్చుకున్నావా? పాత ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారా నీకు? స్టిల్ ఉన్నారా టచ్లో? ఎవ్వరు లేరు. వైజాగ్లో అందరినీ కట్ చేసుకొని వచ్చా. నేను ఎప్పుడైనా వెళ్తేప్పుడు వెళ్ళి పలకరిస్తూ ఉంటా. ఉన్నారా? ఉన్నారు, ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అప్పుడప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ లేడు. కానీ భాస్కర్కి కొంచెం ఇక బయట బాగానే మంచిగా మాట్లాడతారు, కానీ యాటిట్యూడ్ అవన్నీ ఉంటాయా? మామూలు వాళ్ళతో మాట్లాడు అని అంటుంటారు. ఎందుకు మాట్లాడినబ్బా, నేను ఎవరితోనైనా మంచిగానే పలకరిస్తా. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అడుగు, అంతే తప్ప అట్లాంటిది ఏమో. నేను అసలు సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తా చెప్పు? ఇప్పుడు నువ్వు పిలిచావు, నేను దేని మీద వచ్చా? 2 వీలర్ వేసుకొని వచ్చా. నాకు నిజంగా యాటిట్యూడ్ ఉంటే కార్ వేసుకొని వచ్చి శివ ఎక్కడమ్మా ఎట్లా ఉంటారు వాళ్ళందరినీ చూశాను నేను. నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా జనాల దగ్గర సెలబ్రిటీలా బిహేవ్ చేయాలి. సెలబ్రిటీల దగ్గరే సెలబ్రిటీలా బిహేవ్ చేసే సెలబ్రిటీలు చూశాను నేను. యాటిట్యూడ్ నా ముందు వస్తా, భాస్కర్ మామూలు మాట్లాడచ్చు కదా, ఏంటి ఇలా వచ్చు? ఆడెవడో కాదు, నాతో పాటు పనిచేసినోడే ఇలా ఉంటాడు. ఇంట్లో అమ్మ దగ్గరకు కూడా, ఇంటికి వెళ్ళి కూడా, కాఫీ పెట్టావు, షుగర్ చూసుకో, వద్దులే ఎవరి పేర్లు వద్దు. వాళ్ళు చూసి ఇంద్రబాబు ఇలాంటి లైఫ్ మనం బతకూడదు. ఇప్పుడు మనం బయట ఏదో సెలబ్రిటీ, ఇంటికి వెళ్తే పిల్లల దగ్గర కూడా సెలబ్రిటీలో బిహేవ్ చేసిన వాళ్ళు ఉంటారు. వద్దబ్బా ఆ లైఫ్, ఆ యాటిట్యూడ్ అవన్నీ వద్దు. ఇవన్నీ నేను రియాలిటీలో బతుకుతా. ఇవన్నీ కలకాలం ఉండవు. మళ్ళీ ఒక్కసారి పడ్డామంటే మళ్ళీ కేర్ ఆఫ్ కృష్ణానగరే. అంతే. అలాంటి దెబ్బలు కూడా ఉంటాయి. ఎంతమందిని చూసాం ఇలాంటి వాళ్ళను. ఇలాగ విర్రవీగుతారు, కొంచెం తేడా డౌన్ఫాల్ వచ్చి స్టార్ట్ అయిందంటే మళ్ళీ అది శంకర్ ఏమైపోయాడు? శంకర్ వచ్చాడుగా, మళ్ళీ మన జబర్దస్త్కి వచ్చాడు, 2 ఎపిసోడ్లు చేశాడు, వెళ్ళిపోయాడు. కాదు, మంచి ఉండే గ్రాఫ్ సడన్ గా అసలు పేరు కూడా వినపడకుండా అయిపోయింది. ఎందుకంటావు అన్న? నార్మల్గా మీకు ముందే చెప్పా, వేరే ఒకటి గురించి నేను మాట్లాడు. కాదు, నీకు మంచి పరిచయం కదా? నాకు పరిచయం ఉందంటే చెప్పాను కదా. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా చూడు, అందరినీ సాటిస్ఫై చేయడం దేవుడి వల్లే కాలేదు. మనమేం చెప్తాం వాడి గురించి? ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. గుర్తుపెట్టుకో, ఇప్పుడు బాధపడ్డా నేను దగ్గరికి వచ్చి? ఎప్పుడు బాధపడలేదు. ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడబ్బా. అది ఎవడవని, పేదోడవని గొప్పోడవని, ప్రతి వాడికి దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు. పుట్టించడం మంచిగానే, మంచి లైఫ్తోనే పుట్టిస్తాడు. ఎవడి లైఫ్ వాడు చెడగొట్టుకుంటాడు అంతే మధ్యలో. ఇది పాత క్వశ్చన్, చాలా పాత క్వశ్చన్. మీ జబర్దస్త్ గురించి నాకు నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటేనే ఇది. అందుకే నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే, వేరే వాళ్ళ గురించి మాట్లాడను. మనం ఒక మాట అన్నాం అనుకో, వాడు ఒకటి మాట్లాడతాడు. అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మన గురించి మాట్లాడే
సోర్స్ అవతలకి ఇవ్వకూడదు. ఇచ్చావంటే మందే తప్ప వాడు ఎలాగ అంటాడు, ఆ రోజు నువ్వు ఇలా ఇంటర్వ్యూ చెప్పావు అందుకే నీ గురించి ఇలా అన్నాను అంటాడు. అంత స్కోప్ ఇవ్వద్దు. యాక్చువల్లీ పాత క్వశ్చనే ఇది, దీని తర్వాత ఒక క్వశ్చన్ ఉంది, మంచి క్వశ్చన్ ఉంటుంది. సుధీర్ రష్మి నిజంగా చెప్పు అడిగారు చెప్తా. మంచి క్వశ్చన్, ఇప్పుడు జూమ్ పెట్టమ్మా. రిలేషన్ అసలు ఏంటి ఇప్పటికీ ఎవరికి క్లారిటీ ఉండదు, ఇద్దరికి పెళ్ళిళ్ళు కావు ఏంటి. పొద్దున్న లెగిస్తే నువ్వు జబర్దస్తులతో తిరుగుతావు, ప్రతి వాడితో చాటింగ్లు చేస్తావు, నీకు తెలియంది నాకు కొత్తగా తెలిసింది ఏముంది చెప్పు సీరియస్గా. అంటే నా నోటితో చెప్పించి అదొక తమ్నెయిల్ వేసి సుధీర్కి రష్మికి మధ్యలో అది ఉందా, ఇది పెట్టింది భాస్కరా, ఈ తమ్నెయిల్కి భయపడే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళను అన్న. ఇది కాదు యాక్చువల్లీ నాకు నిన్న అన్నావు ఇదే అని వద్దునే అన్నారు, నన్ను కూడా ఇచ్చావు కాబట్టి. నేను నిన్న ఒకరు నాకు మెసేజ్ పెట్టారన్న. ఏం పెట్టారంటే, జబర్దస్తులో ఉన్న జడ్జిలు కొంతమంది వీళ్ళని తిడతారు, అంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తిడతారు అని అన్నారు. అది ఎంతవరకు నిజం, వాస్తవమో 100%. ఇప్పుడు స్కిట్ బాగా రాకపోతే తిడతారు ఖచ్చితంగా, అది కొంచెం ఆఫ్లైన్లో కట్ చేయొచ్చు కానీ అది తిట్టేది ఎందుకు, బాగాలేదు కాబట్టి తిడతారు 100%. ఇప్పుడు జడ్జెస్ కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు షో నిలబడాలి, షో బాగుండాలి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మనం ఓవర్ లుక్లో స్కిట్లు చేసేస్తారు, అటువంటిప్పుడు క్లియర్గా తిడతారు. ఒక స్కిట్ చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది కదా ఇది ప్రాక్టీస్ ఉందా లేదా అని. స్టేజ్ మీద ఇది నీ డైలాగ్ ఇది నై డైలాగ్ అంటే వాళ్ళకి కాలుతుంది, ఏందా ఇది ప్రాక్టీస్ కూడా చేయకుండా స్టేజ్ ఎక్కుతారని. అలాగా పర్సనల్గా ఏమి తిట్టడం, పర్సనల్గా ఎవ్వరికే ఉండవు. వన్స్ జబర్దస్త్లో వెళ్ళిపోతే నాగబాబు గారి దగ్గర నుంచి, రోజా గారి దగ్గర నుంచి ఇప్పుడున్న జడ్జెస్ వరకు అందరూ ఒక ఫ్యామిలీలో కలిసిపోతారు తప్ప మేము జడ్జిలు మీరు టీం లీడర్లు అన్న ఇదే ఉండదు. అదే అంటే మను గారు తిట్టారు, మను గారు ఇలా తిడతారు, జబర్దస్త్ వీళ్ళని తిడతారు, వేరే వాళ్ళు తిట్టారంటే నమ్ముతాను కానీ మనో గారు తిట్టారంటే నేను అస్సలు నమ్మను. ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ నా లైఫ్లో నేను చూసింది ఎవరంటే మనో గారు. లైఫ్ని ఆయన ఎంజాయ్ చేసినట్టే నేను ఎంజాయ్ చేయాలనుకుంటా. ఆయన ఎవరిని పల్లెత్తే మాట అనని వ్యక్తి ఆయన. ఇంకొకరి పేరు చెప్పినా నేను అవునని అవును కానీ మనో గారి పేరు చెప్తే అది రాంగ్ మెసేజ్. ఆయన అస్సలు బాగుంది, బాగా చేశారు అంటారంతే, ఇంకొక మాట మాట్లాడరు. ఇదంతా ఫేక్, అన్ని ఫేక్. కామెంట్లు పెట్టించుకోవద్దు. కామెంట్ కాదు, జబర్దస్త్ చేసిన ఒక పర్సనే. నా చేసి ఆడు జబర్దస్త్ చేసి ఉండడు, మందు కొట్టి చేశాను అనుకుంటున్నాడు. కాదండి కాదు, నేను చెప్పాను కదా మనో గారి పేరు చెప్పడమే రాంగ్. ఆయన ఇప్పటికొచ్చి భాస్కర్ ఏది ముద్దపప్పులో ఆవకాయ వేసుకొని తింటే ఎలా ఉంటుంది, బిర్యానీలో గోంగూర పచ్చడి వేసుకొని ఎలా తింటుంది, ఇలాంటివి చెప్తారు ఆయన. ఇంకా అలాంటిది అస్సలు వాటి గురించి మాట్లాడు. ఇప్పుడు నీకు జబర్దస్త్ ఇలాంటి జబర్దస్త్లో ఉంటావా, ఎప్పటికైనా దానికి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు, నాకు నా అంబిషన్ ఏంటంటే ఉన్నంతకాలం ఆ షోలో చేయడం, మంచి పేరు తెచ్చుకోవడం. జబర్దస్త్ లేకపోతే నెక్స్ట్ వేరే అదర్ స్టెప్, ఇంకొక ఇదేం లేదు. ఇంకొకటి ఏముంది, దీని తర్వాత నెక్స్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ ఏదో ఒకటి వస్తుంది, దాన్ని చేసుకుంటూ పోవడమే. ప్రస్తుతానికి అయితే నేను జబర్దస్త్ వదిలే ప్రసక్తే లేదు. ఉన్నంతకాలం ఆ షోని కాపాడడానికి ట్రై చేస్తాం, నేనే కాదు అందరం కలిపి. ఇంకా మిగతాది దేవుడి దయ, మనదేం లేదు. దేవుడి దయ, ఇది అదృష్టం అంటే అంతే. చాలు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసాం. అలా నేను నాకు సినిమాల్లో బ్రేక్ వచ్చింది భయ్య, నేను కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి లత్కూరు మాటలు చెప్పడం ఇష్టం. ఇప్పుడు మీ జడ్జిలు అందరూ రోజా గారి మీద కానీ కొన్ని మాటలు అన్నారు. అంటే మీరు అంటుంటారు, అంటే మనం అందరం జబర్దస్త్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండే ఇదని. ఆర్పి ఇలా రోజా గారి మీద వాటి మీద కామెంట్స్ చేశారు కదా, మరి ఇప్పుడు ఎందుకన్నా జబర్దస్త్ వాళ్ళు ఎవరు వాటి మీద రియాక్ట్ అవ్వలేదు? దాని మీద అది జబర్దస్త్ సంబంధించింది కదా, అది రాజకీయాలకు సంబంధించి. సో రాజకీయాలకు సంబంధించి మీరు ఎవరో స్పందించారో లేదు తెలియదు, నేనైతే అసలు మాట్లాడను. పాలిటిక్స్కి చాలా దూరం. అవును, మీరు ఎప్పుడు బయట కూడా ఎప్పుడు కనిపించలేదు కూడా. అసలు పాలిటిక్స్ అనేది పెంట లాంటిది, దాని మీద రాయేస్తే మన మీద పడుతుంది వచ్చి, అందుకనే వాటికి చాలా దూరం. అబ్బో, అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం ఒక పార్టీకి సపోర్ట్గా మాట్లాడాం అనుకో, వేరే పార్టీ వాళ్ళకి శత్రువులు అవుతారు. ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక వర్గానికి పరిమితం అవ్వకూడదని నా ఫీలింగ్, నా ఒపీనియన్. సో నాకు ఈయనే ఇప్పుడు ఈ సీఎం ఉన్నా సూపరే, ఆ సీఎం అన్నా సూపరే, ఎవరైనా సూపరే. జనాలు ఏదో ఎదవాలంటే ఎవడు ఫ్రీగా అన్నం పెట్టడు, ఎవడు ఫ్రీగా ఏం చేయడు. ఎవడైనా సరే మనం కష్టపడే బతకాలి, మనం కష్టపడే పిల్లల్ని పోషించుకోవాలి, బతకాలి. ఆ విషయం జనాలకి తెలియదు. కొంతమంది వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పార్టీకి సపోర్ట్ చేశాను, ఆపోజిట్ పార్టీ వాడు ఏదో ఈవెంట్ పెడతాడు, ఆ ఈవెంట్కి మనల్ని పిలుస్తాడా? ఎందుకు? అందరూ మన వాళ్ళు అనుకుంటే ఏ కష్టం లేదు, అన్ని ఈవెంట్లు చేసుకోవచ్చు హ్యాపీగా. ఆ పార్టీకి వెళ్తే ఆ పార్టీ మన పార్టీలు అనవసరం మనకి.
పని కావాలి, డబ్బులు కావాలి. బాగుంటది కదన్నా ఈవెంట్లు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. అన్ని పార్టీలు చేసేస్తాం, మనం పట్టించుకోం. ఈ ఫలానా పార్టీ మనకు అందరూ ఒకటేనండి అంటాం, చేసుకుంటాం. ఇప్పుడు ఒక పార్టీకి ఇదైంది అనుకో, ఆ బుల్లెట్ భాస్కర్ పిలవద్దండి, ఆ పార్టీ సపోర్ట్ చేశాడు అంటాం. అదే అన్నీ లేకుండా అందరితో కలిసి వెళ్ళిపోవడం బెటర్. ఇలాగేదో ఒక చిన్న చిన్న డైలాగులు అయ్యాయని నాకు ఒకసారి చాలా పెద్ద టార్చర్ పెట్టారు జబర్దస్త్లో. మా అమ్మ ఏదో ఫ్లోలో ఒక డైలాగ్ వేసేసింది, అది మా పార్టీని కించపరిచే అసలు అర్థమే లేదు అది. దాన్ని పట్టుకొని తెగ ట్రోల్ చేశారు, తెగ నన్ను టార్చర్ పెట్టారు ఫోన్లు చేసి. అందరికి మళ్ళీ సారీ చెప్పి. అవును, ఎందుకు బ్రో నార్మల్గా ఈ జబర్దస్త్ కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతుంటే ఎవరు ఏదో నార్మల్గా ఏం చేశారు? రీసెంట్గా కూడా ఒకటి సుధీర్ది అది సీన్ రీక్రియేట్ చేశారు. ఇప్పుడు జబర్దస్త్ ఒక పొలిటీషియన్ ఇలా చేశారని చెప్పి. ఏమైందంటే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోవడంతో పని పాట లేని వాళ్ళందరూ ఇదే కూర్చుంటారు, ఎక్కడ తప్పు దొరుకుతావా, ఎప్పుడు ఎత్తి చూపుదామా అని. ఒకప్పుడు అంత లేదు. పాత సినిమాల్లో చూసుకో, ఏమైనా ఒక డైలాగులు వాడేటప్పుడు పెద్ద పట్టించుకునేవారు కాదు. అదే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి పదం, ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. ఏ చిన్నది దొరికినా ఈ నెల పట్టుకుందాం అంతే. ఒక్కడు ఉంటాడు రెచ్చగొట్టడానికి, 4-5 రెచ్చగొడతాడు. వీళ్ళందరూ కలిసి మనం స్టార్ట్ చేస్తారు. అది ఎక్కువ జబర్దస్త్ మీదే. మరి జబర్దస్త్ ఈరోజు జబర్దస్త్ చేస్తున్నాం అంటే ఎన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య చేస్తున్నాం తెలుసా? లాయర్ గెటప్ వేయకూడదు, కోర్టు సీన్ చేయకూడదు, యముడు గెటప్ వేయకూడదు, స్వామి అనకూడదు, బాబాలు పెట్టకూడదు. ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య మేము కామెడీ చేస్తున్నాం. అబ్బా, అది అందుకే ఇంకా రాను అది చాలా రెస్ట్రిక్షన్స్. ఈటీవీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతిలోనే చేయాలంట. డబుల్ మీనింగ్స్ ఎక్కువ. మరి ఎందుకు మనం చూస్తే డబుల్ మీనింగ్, చూడకపోతే ఏమిటి మీ ఆవిడ బాగుందండి అన్నాం అనుకో, థ్యాంక్స్ అండి అంటాడు. రెండో మీనింగ్లో చూస్తే మా ఆవిడ బాగుంది అన్నాడు ఏంటి, ఏ యాంగిల్లో అన్నాడు వీడు. ఆలోచిస్తే డబుల్ మీనింగ్, ఆలోచించకపోతే సింగిల్ మీనింగ్. ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తాడు, ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఇలా నెగిటివ్ కామెంట్స్ పెడతారు. చంద్రబాబు టచ్లో ఉన్నారు, అందరూ టచ్లో ఉంటారన్న, అందరికీ టచ్లో ఉంటారు. కానీ నేను ఎక్కువ వాళ్ళతో ఇది నా పని, నా లైఫ్, ఏదైనా అకేషన్లో అయితే కలుస్తాను. లేడు కదా ఇంకా మీతోనే. ఏం కాదు, చంద్ర కానీ శ్రీను గారు కానీ వీళ్ళందరూ కలిసే ఉంటారు మాతో. ఏదైనా అకేషన్ సందర్భం వచ్చినప్పుడు అందరూ కలుస్తారు. ఇంకోటి, మీ వాచ్ కోసం మీరు ట్రోలింగ్ చేశారు కదా బ్రో, మీ మీద బాగా బలిసినోడు బాగున్నాడు కదా అని చెప్పి, అది ఏంటి అది? అది ఒకరోజు మా నాన్న అడిగితే చెప్పాను ఇంటర్వ్యూలో, వాచ్ అంతా 25,000 30,000 ఉంటుంది. అది కింద కామెంట్లు పెడతారు కదా, ఇప్పుడు ఉన్నాయని బలిసి కొట్టుకుంటున్నాం, తర్వాత లేకపోతే ఏంటి పరిస్థితి. ఒకటి బ్రో, నువ్వు లేనప్పుడు ఎంజాయ్ చేయలేక, ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకపోతే నీకు వేరే వాడికి పరిస్థితి ఏంది? నేను సికింద్రాబాద్ కొత్తలో ఐటమ్ వచ్చిన కొత్తలో 10 సార్లు తిరిగాను, నా వాచ్లని చూసాను. ఇప్పుడు కొనుక్కుందా, ఏది రోడ్డు మీద వాచ్ కొనుక్కోవడానికి అంత ఆలోచించాను. సంపాదించిన తర్వాత కూడా నువ్వు అనుభవించకపోతే ఎందుకు చెప్పు? అవునవును. అలా అని నేను మాంసం తిన్నామని చెప్పి దుమ్ములు మెల్లేసుకుని తిరగమంటలే. నాకు నచ్చింది ఫలానా వాచ్ కొనుక్కుంటా. ఇప్పుడు నీ దగ్గర షూ చూసాను అనుకో, మా శివ షూ బాగుంది, నాకు అనిపించింది కొనుక్కుంటా అని అనిపిస్తా. అర్థమైందా? వేరే వాడు సంపాదించినాడు ఏమనుకుంటాడు, పాపం అనుభవించలేడు. నేనైతే లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఇది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటా, ఇది తినాలనుకుంటే తినేస్తా, ఎంజాయ్ చేస్తా. ఇది వాచ్ ఎంత? ఇది 45,000. 45,000? అరే, నాకు వాచ్లు అంటే చాలా ఇష్టం. దాదాపు ఇంట్లో ఒక 200-300 వాచ్లు ఉంటాయి. వాటి మీద ఎక్కువ పెడతావు బ్రో ఇన్వెస్ట్మెంట్? వాచ్లు అంటే చాలా ఇష్టం. నా స్కిట్స్లో చూడు, ఒక్కో స్కిట్లో ఒక వాచ్ ఉంటుంది. ఎన్ని వాచ్లు ఉంటాయి చిన్న కలెక్షన్? ఒక 300-400 ఉంటాయి, అన్ని హై. 300-400 వాచ్లు, 5-6 కేసులు ఉంటాయి. ఇష్టం వాచ్లు అంటే. వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది? నార్మల్ నాకు అర్థం కాలేదు, వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది? ఒకడికి ఐశ్వర్య అంటే ఇష్టం, ఒకడికి షకీల్ అంటే ఇష్టం. నీకు ఐశ్వర్య ఇష్టం అని చెప్పేసి షకీలలో ఏం ఫీల్ ఉంటుంది అంటే నేనేం చెప్పను, ఇది నా ఇష్టం, నాకు నచ్చింది, ఎవడి ఫీల్ ఆడిది. అదే అంటే అంత ఇన్వెస్ట్మెంట్ అంటే వాచ్ల మీద 400-300 ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలు విషయం. ఇన్వెస్ట్మెంట్ మనం వ్యాపారం చేస్తే దాని ఇన్వెస్ట్మెంట్ అన్న. సారీ, దాని మీద అంత ఇన్వెస్ట్ చేసావు. ఫోన్లు ఇవే ఇట్లా అలా అని చెప్పి ఓన్లీ షూటింగ్ టైప్లోనే ఇలా ఏదైనా పిలిస్తే వేసుకోవడం. నార్మల్ వస్తే 3 టీ-షర్ట్లు ఉంటాయి, అవి వేసుకొని తిరుగుతా. ఎప్పుడు వాచ్లు పెట్టుకొని ఏమి పెట్టుకోను. మా వైఫ్ అంటది, ఎందుకు అన్ని కొన్నావు, ఒకటి పెట్టుకోవచ్చు ఏమంట. నేను స్క్రీన్ మీద సెలబ్రిటీ, ఎక్కడ సెలబ్రిటీలు కాదు. దీనికి డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అంటుంటారు కదా. డౌన్ టు ఎర్త్ పర్సన్ ఇలా బయట తిరుగుతుంటే టీ-షర్ట్లు వేసుకుని, అందుకే ఎక్కువ ముస్లిమ్స్ ఏరియాలో తిరుగుతా. అక్కడైతే అప్పుడు గుర్తుపడ్డా, పాట ఆడితే ఇక్కడికి వెళ్ళిపోతా, మల్లేపల్లి షోర్మాలు ఇవి తిని ఎంజాయ్ చేస్తాను. నాదేంటంటే ఉండి ఎంజాయ్ చేయకపోతే, నేను చాలా మందిని చూసాను అబ్బా మా సెలబ్రిటీల్లో, కనీసం వాటర్ బాటిల్కి 20 రూపాయలు తీయడం చూసా, లక్షలు సంపాదించి.
వాటర్ బాటిల్కి. బా నిజంగా వాళ్ళతో పోల్చుకుంటే నేను కంపేర్ చాలా బెటరే. ఫుడ్ విషయంలో, బట్టల విషయంలో, వీటి విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను. నచ్చిన కొనుక్కుంటే నచ్చింది తింటా. అలానే దుబారా కాదు. 100కి 50 రూపాయలు అనుభవిస్తే 50 రూపాయలు సేవ్ చేసుకుంటా. అలానే 100కు రూపాయి ఖర్చు పెట్టి 99 రూపాయలు సేవ్ చేసాం అనుకో, ఏదో రోజు నీకు పోతావు, లేకపోతే ఏ హాస్పిటల్ అడ్మిట్ అవుతావు, ఈ డబ్బంతా డాక్టర్లు దొబ్బుతారు. అప్పుడు మనం ఫీల్ అవుతాం చచ్చిపోయేటప్పుడు. 5 నిమిషాల ముందు డాక్టర్ 5 నిమిషాల్లో పోతారంటే, ఆ రోజు బావచ్చులు బిర్యానీ తిందాం అనుకున్నాను, డబ్బులు మిగిల్చుకుందాం తినలేని బాధపడాలి చచ్చేటప్పుడు. అదొద్దు. లైఫ్ దేవుడిచ్చిన షార్ట్ లైఫ్, నచ్చింది ఎంజాయ్ చేయడమే. అది ఎవరు చెప్పినా విన్నా, నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేసేస్తాను. స్కిట్లో బాగా లావు సన్నమయ్యావా బ్రో? బయట సన్నగానే ఉంటాను అబ్బా, టీవీలో ఎందుకు అట్లా లావు కనబడతానో అర్థం కాదు. అది బయటికి వెళ్తుంటే అడుగుతారు, ఏమయ్యా భాస్కరం ఏమైనా జబ్బు చేసిందా నీకు అంటారు. ఏమైందమ్మా అంటే, టీవీలో అంత ఉంటావు, ఇక్కడ ఏంటి తింటున్నావు అంటారు. అది టీవీ వల్ల, కెమెరాస్ వల్ల. కెమెరాలు బాగానే ఉన్నారు బ్రో, బాగానే ఉంటారు, బయట ఫిట్గానే ఉంటారు. 2 పాలసీ, లైఫ్ పాలసీ. రోజు ఈవినింగ్ 6 తర్వాత ప్రపంచంలో ఎవరు పిలిచిన వెళ్ళను అంటిల్ ఈవెంట్ లేదా జిమ్. బయట జిమ్కి వెళ్ళిపోతా. జిమ్ అంటే కండల గిండలు ఏం చేయను, కార్డియో ఎక్సర్సైజ్. ఇవి 2. తుఫాన్ వచ్చినా వెళ్ళిపోతా. మా ఆవిడ అడుగుతుంది, ఎందుకు వెళ్తావు ఈ టైంలో, వర్షం వస్తుంది. 2 అయితే బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించాలా, లేకపోతే ఆరోగ్యం సంపాదించాలా. ఆరోగ్యం డబ్బు కన్నా విలువైంది, సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ బ్రో, ఇండియా గురించి. ఇండియా గురించి పహల్గామ్ ఏదైతే అటాక్ జరిగిందో దాని గురించి మాట్లాడుతూ గొప్పలో మనం ఉంటుంది కదా బ్రో. ఒక నీ ఇండియన్గా నీ ఫీలింగ్ ఏంటి బ్రో? అంటే లైక్ నేను ఇది అడగడానికి ఒక రీజన్ కూడా ఉంది. అంటే కొంతమంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళు కానీ ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. ముస్లిమ్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ముస్లింని తిట్టడం జరుగుతుంది కొంతమంది. గుర్తుపెట్టుకో బ్రో, ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం ఇండియన్. మనం ఎవరో ఒక 2 ఉంటారు చేరపురుగురు. ఎక్కడ ఉంటారు? ముస్లిమ్స్లో ఉంటారా? హిందువుల్లో ఎదవలు లేరా? మన హిందువుల్లో కూడా 2-3 ఎదవలు ఉంటారు. ఎవరో 2 కామెంట్లు పెట్టారు, 2 అలా చేశారని అందరిని అనడం అనేది అది కరెక్ట్ కాదు. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఇండియాలో పుట్టిన ప్రతి వాడు ఇండియాకే సపోర్ట్ చేస్తారు. ఎవరో 2-3 పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు నేను కూడా చూశాను. వాళ్ళు అనడం తప్పు. జరిగింది, వాళ్ళు చేసింది తప్పు, ఆ విషయం అందరికీ తెలుసు. దానికి ఎట్లా జవాబు చెప్పాలో మోడీ గారు చూసుకుంటారు. టైం దేనికైనా. మోడీ ఏమన్నాడు చూసారుగా, ఎవరిని వదలు, వెతికి కొడతా ఉన్నారు. ఇప్పుడు వాడి దాడి చేసినట్టునే మోడీ దాడి చేశాడా? చేయలేదు. అలా చేస్తే వాడికి మనకి గొప్పతనంగా ఉంటుంది. టైం చూసి కొట్టాలి. థ్యాంక్ యూ బ్రో, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఫైనల్గా మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్లో మోడీ అన్నానని మళ్ళీ దీని గురించి వీడియోలు పెడతారు. మోడీ గారు ఇష్టం కాబట్టి మోదీ గారు అన్న ప్రతిదీ మాట్లాడడానికి భయపడాలి. ఇప్పుడు మోదీ గారు అంటే వదిలి పక్కన పెట్టి, ఇప్పుడు ఫలానా చిన్న హీరోని అనుకో, హీరో పేరు పెట్టాం అనుకో, ఏంట్రా రమేష్ అంటున్నావు ఏంటి, రమేష్ గారు పలిసిందారా అంటారు కింద కామెంట్లు. మనం ఏదో ఫ్లోలో అంటాం. ఇప్పుడు మనం చిన్నప్పుడు హీరోల గురించి ఏం మాట్లాడతాం, పేర్లు పెట్టి మాట్లాడుకుంటాం. ఆ ఫ్లోలో చెప్తాం, దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి ఎదుగుతారు. కానీ వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. మనం మాట్లాడుకోవాలి. నాకు ఇప్పటికీ అర్థం కాదబ్బా అసలు. ఒక 100% నాకు మిరాకిల్ పాయింట్ ఏంటంటే, నా కొడుకులు తిరుగుతారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, అమ్మాయిలతో తిరుగుతారు, పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. మనం చేస్తే పొద్దులో చూస్తారు. అవును, ఎందుకు అదే నాకు అర్థం కాదు. మేము మీలాంటి మనుషులు ఇంట్లో అన్నం పప్పేది తింటున్నాం, మా దాంట్లో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళు మనుషులుగా చూడండి, సెలబ్రిటీలా చూడొద్దని చెప్తాం. ఇంకొకటి ఏమో కామెంట్ చేస్తారంటే, మీరు సమాజానికి ఒక మార్గదర్శకులు అండి, మీరు ఎలాంటి పనులు ఎలా చేస్తారంటాడు. నువ్వు మాట ఇచ్చావు అట్లా ఉంటానని. ఏందోనబ్బా నాకు అర్థం కాదు అసలు. నిజంగా హారిబుల్. పొరపాటు నువ్వు ఏ అమ్మాయిని నీ గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చి ఏదైనా చేసింది అనుకోటి, ఇంకా నీ గురించి పడుతుంటే రప్ప జరిగింది అంతే, ఎంత రాస్తారు. అవును. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు. నీకు కూడా నా తరఫు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి. కేవలం నువ్వంటే ఇష్టంతోనే నీకోసం వచ్చా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను మాట్లాడిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. డిస్క్లైమర్, నేను చెప్పింది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని, మంచిగా ఉండాలని, మంచి సంపాదించుకోవాలని, మంచి చూసుకోవాలని మీ ఫ్యామిలీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. ఆల్ ది బెస్ట్ బ్రో. నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకొక గెస్ట్ మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సీ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ
సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.